నమస్తే మన యూట్యూబ్ వీక్షకులకు. కళ్యాణ ఘట్టంలో ఇక్కడ తలంబ్రాల ఘట్టం జరుగుతోంది. తలంబ్రాలు పోసుకునే సమయంలో మరియు మంగళసూత్ర ధారణ సమయంలో ఇలా జ్యోతులతో అమ్మవారికి స్వామికి జ్యోతులు ఇస్తూ నేను నీరాజనాలు ఇస్తూ అక్కడ నిలబడి ఉన్నాను. ఆమెకి ఏం తక్కువ, త్రిభువనైక సుందరి, త్రిపుర సుందరి. కుంభినీధరసుతకు కుంభహారతులతో నిత్య పూజల నలరు నీరాజనం. నక్షత్రహారతుల నవ్యమణిహారతుల దేవికి పరాంబికకు నీరాజనం నీరాజనం. నేను మా చెల్లెలు బాగా కోలుకుంది, ఆరోగ్యం కూడా తను కూడా వచ్చింది కళ్యాణం చూడడానికి. అంతలోపల అన్నోన్ ఒక సువాసిని ఆమె కూడా వచ్చారు. మేము ముగ్గురం అమ్మవారికి ఇలా హారతులు ఇస్తూ జ్యోతలు చెప్పుకుంటూ అమ్మవారిని సేవించుకున్నాం. ఇలా నిజంగా ఆ ఒక్క రోజు కోసం ఎంత ఎదురు చూస్తూ ఉంటానో. మా చెల్లెలైతే ఫస్ట్ నిద్రపోలేదు, ఎందుకంటే అంత రమణీయంగా అంత కోలాహలంగా ఉంది అక్కడ. రాత్రంతా కూడా స్వామివారి పెళ్లి వేడుక, రాయబారము, హిమవంతుడి దగ్గరికి మీ అమ్మాయిని ఇవ్వమని స్వామివారు రాయబారం నడుపుతారు. చండికేశ్వరుడే దగ్గరుండి పురోహితులుగా ఆయన వివాహ రాయబారాన్ని నడుపుతారు. ఆ రాయబారం ఎలా ఉంటుందంటే ఆయన గుణగణాలు, అమ్మవారి గుణగణాలు అన్నీ వివరిస్తూ వివాహం నిశ్చయమైన తర్వాత ఆయన రావడానికి, హిమవంతుడు కూతుర్ని తీసుకొని రావడానికి చక్రమంత విభూతి ఒక బిల్వదళం పంపిస్తే వాళ్ళు ఇదే మాకు గొప్ప విశేషం అంటూ వాళ్ళు వివాహానికి తరలి రావటం. ఈ కైకాల సత్రం ఎదురుగా సెంగుందర్ సత్రం ఉంది అమ్మవారిది. అది అమ్మవారి ఇల్లు, ఇది స్వామివారి ఇల్లు. ఇలా వీరిద్దరూ అక్కడ మన ఇంటి ముందర అవుతుంది, అక్కడ చేసుకొని ఈ కళ్యాణం రమణీయంగా. అప్పుడే అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది సెంటిమెంట్గా అక్కడ వివాహాలు చేసుకుంటారు. గుడి వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అది మేము కూడా అన్నరాశులకి ఇలా చేసి ఇంకా త్వరలో మొదలు పెట్టబోతున్నాం వివాహం విందు. ఈ విశేషాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్క శ్రద్ధాళువైనా వచ్చి, ఈ కాళహస్తి అంటే గజకాననం, దక్షిణామూర్తి, సాక్షాత్తు ఆమె దక్షిణామూర్తి వైభవం అనేది మీరు సామవేదం వారి ప్రవచనం ఉంది, ఒకసారి యూట్యూబ్లో చూడవచ్చు. నేను లింక్ కూడా షేర్ చేస్తాను. ఈ ప్రశస్తాన్ని, స్వామివారి అనుగ్రహాన్ని అందరూ పొందుతారని ఆశిస్తున్నాను.